కార్తీక మాసం అంటేనే అగ్ని ఆరాధన. ఆ అగ్ని అంతా కూడా లింగస్వరూపాన్ని ధరిస్తే అదే అరుణాచలేశ్వరుడు. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, చిదంబరంలో ఆకాశలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగం. 8 రూపాలతో శివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ అగ్ని ఆరాధనము లేకపోతే అసలు ధర్మచక్రము తిరగదు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటారు. ఆ అగ్ని ఎంత గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటాడు అంటే, దేవతలకి హవిస్సు వెళ్ళాలి అంటే కేవలము అగ్నిహోత్రుడు మాత్రమే పట్టుకెళ్ళాలి, ఇంకెవ్వరికీ అధికారం లేదు. మనం ఎంత గొప్పగా యజ్ఞం చేయడం మొదలుపెట్టినా ఆ దేవత పేరు చెప్పి హవిస్సు ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకెళ్ళి దేవతలకి ఇవ్వాలి అంటే ఆ అధికారం ఒక్క హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడికే ఉంటుంది.